లైట్స్, కెమెరా ఆన్, రోలింగ్, యాక్షన్ అని చంద్రబాబు జీవిత చరిత్రను సినిమా తీయబోతున్నారట. చిన్నతనం నుంచి సీఎం అయ్యేదాకా, పసిపిల్లగాన్ నుంచి ప్రధానమంత్రులు తమ మాటినే స్థాయి దాకా మంచి మంచి మలుపులతోని, ఉత్కంఠభరిత సీన్లతోని, ఎక్స్పెక్ట్ చేయని ఎమోషన్లతోని చంద్రాల్ సారు జీవిత చరిత్ర బాక్స్ ఆఫీస్ ను బద్దలగొట్టేటట్టేది ఇస్తారట. దానికి రాజధాని ఫైల్స్ అనే సినిమా తీసిన దర్శకుడు భానుశంకరు సినిమాకు ప్రాణం పోయబోతున్నాడట. పాఠాలు, ఫైటింగ్ సీన్లు ఉంటాయా, ఉండయా, చంద్రాల్ సారు రియల్ లైఫ్ లో ఏమన్నా ఫైటింగ్ సీన్లు ఉన్నాయా, ఉన్నా లేకున్నా ఏమన్నా కల్పించి యాక్షన్ సీన్లు తీస్తారా అనేది ఈ సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది. గానీ మరి ఈ సినిమాల మామ ఎన్టీఆర్ ను కట్టప్పతిరిగా ఎన్ను పోటు ఓడిచిండు, టీడీపీ పార్టీని తన చేతులకు తీసుకున్నాడనే ముచ్చట కూడా ఉంటే మంచిగుండు. అట్లనే చంద్రాల్ సార్ ఏలువాడిలా కరెంటు ఛార్జీలు పెంచిండని రైతులు ధర్నా చేస్తే 3 రైతులను కాల్చి చంపించిండు, అది కూడా ఉంటే మంచిగుండు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నారని తెలియగానే అప్పటిదాకా 2 కండ్ల సిద్ధాంతం వల్ల ఇచ్చిన చంద్రబాబు ప్లేట్లు ఫిరాయించిన ముచ్చట కూడా ఆ సినిమాలు ఉంటే మంచిగుండు. గద్దర్ మీద కాల్పులు చేయించుడు, తెలంగాణ కోకిల బెల్లి లలితక్కను ముక్కలు ముక్కలు నరికిచ్చుడు, తెలంగాణ నిరుద్యోగులు అడవులకు పోతే వాళ్లను బూటకపు ఎన్కౌంటర్లు చేయించుడు, సెల్ ఫోన్ కు టార్చ్ లైట్లు పెట్టించింది బాబుగారే అనేది, కంప్యూటర్ కనిపెట్టుడు, నేను చేయబట్టే కరోనా వ్యాక్సిన్ తయారైంది అనేది, గ్యాస్ సిలిండర్ వాడుడు నేర్పింది నేనే అనే ముచ్చట్లన్నీ బాబుగారి బయోపిక్ సినిమాలు ఉంటాయా ఉండయా అనేది చూడాలి. ఆ సీన్లు చిత్రాలుంటేనే ఆ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తది. కరెంటు నచ్చకున్నా కామెడీ విభాగంలోనైనా ఆస్కార్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి బాబు గారి ఇన్నోవేషన్లన్నీ సినిమాలు ఉండాలి అని కోరుకుంటురట. మరి అంత మంచి సినిమాకు బాబు సార్ తీరుగా యాక్షన్ చేసేది ఎవరు, ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతాయి, కాసింత ఇన్ఫర్మేషన్ లియుండ్రి. బాబు గారి సినిమాలో యాక్టింగ్ చేసి మురిసిపోతామని తహతాలాడుతున్నారట చాలా మంది. చూడాలి మరి షూటింగ్ ఎప్పుడు షురు అవుతుంది, ఈ టైటిల్ ఏమని పెడతారు అనేది.